హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు ఏంటంటే నేను నైట్ 7:30 టు 10:30 వరకు నేను చేసుకునే రొటీన్ పనులైతే కొన్నైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ 2 ఉన్నాయి. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 2 కూడా చెక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు ఏంటంటే నైటు డిన్నర్లోకి దోశ విత్ చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంక పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఇక్కడ చట్నీ చేసేసి నాకు సామాన్ కొన్ని ఉన్నాయి క్లీన్ చేయాల్సినవి, అవన్నీ క్లీన్ చేసుకొని ఆ పనంతా చేసుకున్న తర్వాత ఇంకా దోశలు అవైతే వేస్తాను. నేను చేసుకునే రొటీన్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నా రొటీన్ అయితే ఇలా అవుతుందండి, చూపిస్తాను. స్టవ్ మీద అయితే ఇదిగోండి ఇంకా వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. వేరుశనగ గుళ్ళు, టమాటో, పచ్చిమిర్చి వేసి అయితే చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మంచిగా ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మొత్తం అయితే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ముందుగానే టమాటాలు అలాగే కొంచెం చిల్లీ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చట్నీ ఒక పక్కన పెట్టేసుకొని ఇంకో పక్కన అయితే డిషెస్ అన్ని క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి ఇంకా వంటగది కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా సింక్లో అంట్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసిన తర్వాత వస్తాయి కదా, అవి కూడా తిని కడిగిన తర్వాత ఈ సింక్ కూడా క్లీన్ చేసేస్తాను. ఇక్కడైతే వేరుశనగ గుళ్ళు ఫ్రై చేశాను. తర్వాత టమాటోలని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. నెక్స్ట్ టమాటో ఒక గుత్తి వంకాయ ఉంది, దాన్ని కూడా ఫ్రై చేసి అయితే పక్కనైతే పెట్టేశాను. ఇంకా మా పిల్లలు వచ్చేలోపు అయితే వీటన్నిటిని కూడా మిక్సీ అయితే వేస్తాను. మా పిల్లలు అయితే ట్యూషన్ నుంచి అయితే రాలేదు. ఈ లోపు ఇంకేదన్నా కొంచెం వర్క్ ఉంటే చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. ఇంకా పెద్దగా వర్క్ అయితే ఏం లేదులే, కానీ కాకపోతే ఇంక మార్నింగ్ పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత తుడిచిన కండువాలు, నేను ఊరెళ్ళేటప్పుడు కొంచెం గజిబిజిగా చేసి వెళ్ళాను. ఇదంతా కూడా ఇవన్నీ కూడా సర్దేసుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళానంటే ఇప్పుడు గుంటూరు దగ్గర సభలం జరుగుతున్నాయి యూనివర్సిటీ దగ్గర అని చెప్పేసి లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా. ఈరోజు అయితే థర్డ్ డే, అంటే సండే, మండే, ట్యూస్డే 3 రోజులు అయితే జరిగాయి. ఇంకా ఈ 3 రోజుల్లో ఈరోజు లాస్ట్ డే అని చెప్పేసి ఈరోజు అయితే వెళ్ళాను. వెళ్ళి 10:30 12కి అలా అయితే బయలుదేరాను. మళ్ళీ 4:30 కల్లా అయితే వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో మిగతా పనులన్నీ కూడా చేసేసాను. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారు, రాలేదు. వాళ్ళు వచ్చేలోపు మిగతా పని కూడా కంప్లీట్ చేసుకొని చట్నీ చేసిన తర్వాత అయితే మీతో మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి దీంట్లోకి వేరుశనగ గుళ్ళు, కొంచెం ఉప్పు, తర్వాత వెల్లుల్లి, చింతపండు మొత్తం వేసి అయితే ఫస్ట్ మిక్సీ పెట్టేస్తాను. ఈ తర్వాత ఇంక 1 by 1 చట్నీ అయితే చేసిన తర్వాత మాట్లాడతాను. అదేంటి మిక్సీ వేస్తుంటే ఎలా అయింది? ఇదిగోండి మిక్సీ వేస్తుంటే కింద ఐస్ అయితే ఊడిపోయింది. ఇంకా ఇక్కడైతే మిక్సీ వేస్తుంటేనే మరి ఎందుకు సడన్గా నాకు అలా అయిందో తెలీదు, బోల్ట్ ఏదో లూజ్ అయినట్టుంది. నాకైతే నిజంగా చాలా కంగారు అనిపించింది. వామ్మో, దాంట్లో ఉంటాయి కదా చిన్న చిన్న లబ్బర్ లాగా, అవన్నీ కూడా చట్నీలో ఏమైనా మిక్స్ అయినాయేమో అని చెప్పేసి చాలాసేపు అయితే వెతికి ఇంకా ఇంకొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 చేసుకుంటూ అయితే చట్నీ అయితే రెడీ చేశాను. నిజంగా చాలా తొందరగా అయిపోతుందేమో వర్క్, కొంచెం ఫ్రీ టైం ఉంటుంది అనుకున్నాను. కాకపోతే అలా ఏం అవ్వలేదు. ఇంకా ఏదో ఒక పని పెడుతూనే ఉంటుంది కదా, సో ఇంకా చేసేది ఏం లేదు. అన్నీ మళ్ళీ డబల్ అయినా సరే తప్పదు, ఇంకా చట్నీ అయితే చేశాను.
మొత్తం వెతక్క దీంట్లో అయితే ఒక బోల్ట్ లాంటిది ఉంటుంది కదా పైన నట్టు, ఆ నట్టు కనిపించలేదు. చాలాసేపు వెతికిన తర్వాత అయితే కనిపించింది. ఇంకా తర్వాత ఇంకా ఈ చట్నీ ఇవన్నీ కూడా మొత్తం ఒకసారి వేసేసి కొంచెం వాటర్ కూడా పోసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చట్నీ కూడా మిక్సీ వేసేసాను. ఇంకా తర్వాత ప్యాన్ కూడా పెట్టేశాను, అది కూడా హీట్ అయ్యి ప్యారలల్గా అయితే దోశలు కూడా వేసేస్తా ఉన్నాను. మా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారండి. చట్నీ చేశాను, దోశలు, ఇంకా తిన్న తర్వాత మళ్ళీ రొటీన్ స్టార్ట్. ఇంకా ఒకసారి అన్ని దోశలు వేసేసుకొని తలా రెండు అయితే అలా అయితే తినేస్తాము. నేను కూడా ఈ మధ్య అయితే నైట్ తింటున్నానండి. ఇంకా నైట్ స్టాప్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఏదో ఒక ఛాలెంజ్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. తెలుస్తుంది కదా మన బాడీ వెయిట్ మనకి మళ్ళీ ఉన్నదానికన్నా ఎక్కువ పెరిగాను అని భయం వేస్తుంది. అట్లా కాకుండా కొంచెం డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. మెయిన్గా నేను ఆకలేసి తినాలని తినను. ఎక్కువ ఏదైనా స్ట్రెస్ వచ్చినా, నిద్ర లేకపోయినా, నైట్ నిద్ర లేకపోయినా ఏదో ఒకటి తింటూ కూర్చుంటా. అంటే పెద్ద తినడం అంటే మీకు నోరు ఏదో ఒకటి ఆడిస్తూ ఉంటుంది. ఎంత తింటున్నాను ఏం చేస్తున్నాను కూడా నాకు తెలీదు. ఇంకా నాకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. మా పక్కన అయితే మేము సెంటర్ పక్కన అంటే రోడ్డు పక్కనే ఉంటుంది మా ఇల్లు. ఏదో ఒక గోల వస్తానే ఉంటుంది. బైక్స్ అని, క్రెయిన్లని, లారీలని తిరుగుతూనే ఉంటాయి. లైవ్ రికార్డ్ చేసి వీడియో పెడదామంటే ఇంకా అవ్వట్లేదు. ఇంకా నాకు వీలైనంత వరకు అయితే చేద్దాము అనుకుంటున్నాను. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే నిజంగా అంత ఈజీ కాదు. నేను ఎంబ్రాయిడరీ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనుకుంటున్నా, నేర్చుకోవాలనుకుంటున్నా. ఆ బిజినెస్ మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకోగలగాలి, అలా ఏదన్నా టిప్స్ కావాలన్నా కూడా నేను దాని మీద ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. 1-2 కామెంట్స్ వచ్చినా కూడా నేనైతే వీడియో ఖచ్చితంగా చేస్తాను. వీడియో అయితే చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే దాంట్లో లాసులు ఉంటాయి, ప్రాఫిట్లు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది, బాధలు ఉంటాయి, మంచిగా కాంప్లిమెంట్స్ వస్తే పొంగిపోయేవి అన్నీ ఉంటాయి. ఇంకా అన్నిటిని మనం తీసుకోవాలి. నా లైఫ్లో నేను ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న తర్వాత ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అవన్నీ కూడా వేసుకున్నాం కదా. నేనైతే ఒక 2 దోశలు అయితే వేసుకుంటున్నాను. మా పిల్లలకి అయితే ఆల్రెడీ పెట్టేశాను, వాళ్ళు తింటూ ఉన్నారు. అలాగే కొంచెం చట్నీ మిక్సీ వేస్తుంటే మిక్సీ గిన్నె ఊడిపోయింది. సో ఇది మా చిన్నోడు తింటున్నాడు. దిస్ ఈజ్ మై పెద్ద బాబు. ఇంకో దోశ వేసుకుంటావా? ఇదిగో ఇంకో దోశ వేసుకో. ఇక్కడ బయట అయితే మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను. కూడా నైట్ అయితే డిన్నర్ తినేసామండి. తినేసిన తర్వాత అయితే ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసేసాను. తిన్న తర్వాత కూడా ఇంకొక 1-2 ప్లేట్లు ఉన్నాయి, అవి కూడా కడిగేసిన తర్వాత ఇంకా మీకు ఒక బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ నాదేను, నేనే వర్క్ చేసుకున్నాను. జస్ట్ సింపుల్గా ఒక బంచ్ ఇచ్చేసుకొని అని చెప్పి. ఇంకా తర్వాత ఏమవుతుందంటే కింద ఇప్పుడు స్కాల్ఫ్ అంతా కూడా ట్రెండింగ్ కదా, ఒక బ్లౌజ్ కూడా లేదని చెప్పేసి ఇలా కింద అయితే నార్మల్గా నేనేమి వేయలేదులేండి, ఇక్కడ వర్క్ ఏం వేయలేదు. నార్మల్గా స్కాల్ఫ్ అయితే చేయించుకున్నాను. ఇంకా వీటికైతే పోసులు అవి కుట్టేసుకొని కొంచెం మ్యారేజ్ డేకి అలా అయితే కట్టుకుందామని చెప్పేసి. ఇంకా తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి, ఫ్రంట్ వచ్చేసి అంటే దీనికి ఇంకా థ్రెడ్ కటింగ్, కొంచెం స్టిక్కింగ్ అని అన్నీ ఏమి అవ్వలేదు. మొత్తం అయిపోయిన తర్వాత నేను కట్టుకున్న తర్వాత అయితే మీతో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఇదిగోండి, ఇంకా ఫ్లవర్స్ కూడా మొగ్గల్లాగా ఉన్నాయి కదా, ఎక్కడ ఏం కట్ చేయొద్దు, ఎలా ఉందో అలాగే తిప్పేమని అయితే తనకు చెప్పాను. తర్వాత దీనికి ఏంటంటే నేను మిషన్ ఎంబ్రాయిడరీలోనే స్కాల్ఫ్ అయితే ఇచ్చాను. ఇంకా ఇదైతే ఫ్రంట్
తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడు. ఈ మార్క్ అంటే పెన్సిల్ పెట్టి గీసానులేండి. ఇదిగోండి, ఇది బ్యాక్ సైడ్. ఇటువైపు మనకు పైట వస్తుంది కదా, ఇటువైపు ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ ఉండే వైపు జస్ట్ ఇట్లా సింపుల్గా ఒక బంచ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి బంచ్ అయితే వేసుకున్నాను. ఈ డిజైన్ ఏంటంటే కొంచెం ఇది స్కాల్ప్ కట్ వచ్చేసింది. అయినా నేనేం చెప్పానంటే అదేం కట్ చేయొద్దు, ఎలా ఉందో బంచ్ అలాగే పెట్టేమని చెప్పాను. ఇక్కడ మాత్రం జస్ట్ కొంచెం అంటే కొంచెం లైట్గా ఇలాంటివి ఉంటాయి కదా, ఒకటో రెండో కట్ అయినట్టున్నాయి, కానీ మిగతా డిజైన్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదైతే నా ఓన్గా చేసుకున్న డిజైనే, ఎక్కడ కొనలేదు, ఏం చేయలేదు, కానీ డిజైన్ మాత్రం సూపర్గా వచ్చింది. బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది. నేను వేర్ చేసినప్పుడు మాత్రం మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. ఇదైతే నేను సంక్రాంతి కోసం అని తీసుకున్నాను ఈ శారీని. కాకపోతే ఇంకా సంక్రాంతి టైంలో కట్టుకోవడానికి అయితే అవ్వలేదు. నాకు దీని కాస్ట్ వచ్చేసి 1600 అలా అయితే పడింది. కానీ సూపర్గా ఉంది శారీ మాత్రం. దీనికి ఎంత కాస్ట్ అవసరమా అని చాలామంది అన్నారు. కాకపోతే నాకు ఇంకా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అవన్నీ కూడా నచ్చాయి, చాలా బాగుంది రియల్గా కూడా. ఇంకా ఈ బంచ్ ఉంది కదా, ఈ బంచ్ ఉందని చెప్పేసి ఇలా అయితే వర్క్ చేశాను. నాకు అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందా అంటే మ్యాచ్ అవ్వలేదు, కాకపోతే ఇంకా కొంచెం సిమిలర్గా ఉంది కదా అని చెప్పేసి వేశాను. సో ఇంకా ఇదండి. ఇంకా ఒక రెండు అయితే వర్క్ చేయాల్సిన బ్లౌజెస్ అయితే ఉన్నాయి. ఇంకా రేపు మార్నింగ్ అయితే చూసుకుంటాను. ఈరోజు తోట దగ్గరికి వెళ్ళి వచ్చాను కదా, నేను కొంచెం షాపింగ్ చేశాను. ఆ షాపింగ్ ఏంటనేది కూడా చూపిస్తాను. ఒక హ్యాండ్ బ్యాగ్ అను ఇంకా ఒక వాచ్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే ఇదే. నాకు దీని కాస్ట్ వచ్చేసి 200 పడింది. అలాగే దీంతో పాటు ఒక వాచ్ కూడా తీసుకున్నాను, అదైతే 100 రూపీస్ పడింది. నా కోసం నేనైతే ఒక 300 రూపీస్ అయితే నిన్న ఖర్చు పెట్టుకున్నాను. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే పెద్దగా ఏం ట్రై చేయలేదు, ఒక జ్యూస్ మాత్రమే తాగాను. ఇంకా పెద్దగా అయితే ఏం తీసుకోలేదు. సో ఇదండి నా నైట్ రొటీన్. అయితే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక చిన్న కామెంట్ చేసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి అందరిలాగే నన్ను కూడా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఉంటాను.